ఈ పొలం 2043 సెగ్మెంటు సింజంటా రకం. దాదాపు ఇది 4 నెలలు అవుతుంది. 120 రోజులు దాటింది పొలం. ఒకసారి చూడండి. మొత్తం పండాకు తెగులు, న్యూట్రిషన్ ప్రాబ్లం, అలాగే గ్రోత్ లేక ఆన్నే ఆగిపోవడం జరిగింది. ఇది 60 రోజులు ఉండగానే చేను వదిలేయడం జరిగింది. మా పొలం సరిగ్గా పెట్టుబడికి లేక, ఇవన్నీ ఇసుక పొలాలు, సరిగ్గా పంట కూడా రావు. అలాంటిది ఇప్పుడు 120 రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మరి పొలం తిరుగుతుందా లేదా చూడాలి సరే. ఇలాంటి పొలం మీది ఎవరిదైనా ఉంటే, ఇలాంటి పొలం మళ్ళీ తిప్పగలుగుతారో లేదో ఒకసారి చెప్పగలరు. తిరుగుతుందా లేదా ఇలాంటిది. మంచిగా తిరిగి గ్రోత్ బాగా వచ్చి నల్లగా ఏపుగా వచ్చి మళ్ళీ దిగుబడి కాస్తుందా లేదని ఒకసారి పొలం చూడండి. అసలు మొక్కలు ఇలాంటి తోట ఎవరిదైనా ఉంటే ఇది మళ్ళీ కాపు వేయలేము, తిరగలేదు, ఇలాంటిది ఉంటే పీకేయాలని అనుకుంటారు ఎవరైనా అని. భయంకరంగా ఉంది. మొత్తానికి పండాకు తెగులు, కాయమచ్చలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పటికీ ఒక కాపు కోసినాం. మార్కెట్కి కూడా వెళ్ళడం జరిగింది పండు. మరి ఇలా ఉన్న పంట తిరుగుతుందో లేదో. వయసు కూడా ముదిరింది కాబట్టి ఈరోజు ఒక స్ప్రే చేస్తున్నాం. అదేంటి అనేది చెప్తాం. ఖచ్చితంగా తిప్పగలుగుతామో లేదో చూద్దాం. 2 స్ప్రేలు కొడితే అర్థమవుతుంది. ఒకవేళ తిరిగితే అలాగే కంటిన్యూ చేయాలి, లేదంటే వదిలేయాల్సిన తోట ఇది. ఒకవేళ నల్లగా ఏపుగా వచ్చి గ్రోతింగ్ వచ్చి మళ్ళీ కాపు సెట్ అవుతుందో లేదో చూడాలి. సెట్ అయితే కానీ ఒకసారి చూడండి. తోట మొత్తం లాంగ్ డిస్టెన్స్ నుండి చూస్తే అర్థమవుతుంది. దీనికి రోగాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి తోట కాస్తుందో లేదో చెప్పలేం. అయినా సరే ఒకసారి ట్రై చేస్తాను. గ్రోత్ వచ్చి నల్లగా ఏపుగా వచ్చి మళ్ళీ బొడ్డ గిడ్డ అంతా వచ్చి చేను ఇలా ఎరుపుగా ఉండేది మారితే అట్టే కంటిన్యూ చేయొచ్చు. ఈరోజు కొన్ని మందులు తీసుకురావడం జరిగింది. ట్రై చేద్దామని. ఒకసారి మళ్ళీ 2 డోసులు పడితే కానీ తోట తిరగతుంది అని మనకు అనిపిస్తే అట్టే కంటిన్యూ చేస్తాం. లేదు ఇంక ఇది తిరగలేదు, ఇట్లే పండాకు తెగులు, అలాగే ఇంక దీని వయసు అయిపోయిందని ఆడికే పెరిగినట్లు ఉంటే తోటను వదిలేసి దున్నేయడం జరుగుతుంది. అయినా సరే ట్రై చేస్తాం. దాని కొరకు స్ప్రే చేయడానికి ఈరోజు మందులు తెచ్చినాం. అవి ఏంటి అనేది చూపిస్తాను నేను. ఈరోజు స్ప్రే చేసిన మందులు ఇవే. ఇది ఇలా మొత్తానికి పండాకు తెగులు వచ్చి ఇలా ఉన్నా కూడా కింది ముడత మొత్తం నల్లి, పై ముడత ఉన్న తులసివలను వచ్చిన ముడత కూడా మొత్తం క్లియర్ అవ్వడం జరుగుతుంది ఎకరంతో. ఇదివరకు 60 రోజులు ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అందులోకి డిసైడ్ కాంబినేషన్ బాగుంటుంది కానీ అది దొరకలేదు మాకు. అందుకొరకు గ్యారెంటీ సూపర్ తీసుకురావడం జరిగింది. ఇది కూడా బాగానే వర్క్ చేస్తుంది. అందులో న్యూట్రిషన్ జూకా, ప్రతిభ బయోటిక్ కంపెనీ వాళ్ళది. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది. ఇందులో కార్బన్ కూడా యాడ్ అయి ఉంటుంది. తోట ఇలాంటివి ఎరుపున్నా కూడా నల్లగా రావడానికి ఇది బాగా వర్క్ చేస్తుంది. అందులో అకిరాను కింది ముడత పైన ముడత క్లియర్ చేస్తుంది. అందులోకి మళ్ళీ గ్యారంటీ సూపర్ కూడా డైఫెన్థ్రిన్ 42% ఉండడం జరిగింది. ఇందులో దోమకి వర్క్ చేస్తుంది. ఎక్సిథయాజెక్స్ 3.5 అనేది మాత్రం నల్లికి కూడా వర్క్ చేస్తుంది. ఇది సగానికి కింది ముడత కంట్రోల్ చేసినా కూడా అకిరాన్తోనే 50% ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇది ఒకవేళ లేత పొలం అంటే ఒకటేసారికి క్లియర్ అయ్యేది. అయినా కూడా ఈరోజు స్ప్రే చేస్తున్నాం, చూస్తున్నాం. తర్వాత ఒక 6 రోజులకి వీటికి ముడత తిరిగిందా లేదా అని చూడాలి. ఒకసారి చూడండి. బాటిల్ అగ్రిషైన్ కంపెనీ అకిరాన్. ఇది గ్యారంటీ సూపర్. ఇది జూకా, ప్రతిభ బయోటిక్ కంపెనీ. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. మళ్ళీ కార్బన్ కూడా ఉంటుంది.
కాల్షియం కూడా 4% ఉంటుంది ఇందులో. మొత్తానికి కాయలు సాగడానికి కూడా వర్క్ చేస్తుంది. ఇందులో పండాకు ఎక్కువ ఉంది, అలాగే కాయ వంకర మిర్జిగ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంది. ఏదన్నా ఒకటి అరకొర మొత్తానికి పండాకున్న గ్రోతింగ్ ఉన్న వచ్చిన పూత కూడా ఏదైనా ఒకటి 2 కాయలు కాయడానికి కూడా అవకాశం లేనట. మిర్జిగ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందువలన కాయలు వంకరగా వస్తున్నాయి. ఒకసారి చూద్దాం. ఇవి సొట్టకాయలు. మొత్తానికి ఏదన్నా ఒక పూత వచ్చినా కూడా మొత్తానికి ఈ మిర్జిగా ఆ కాయలు కాపు కాయనట చేస్తుంది. ఖచ్చితంగా దీనికి కూడా ఒకసారి స్ప్రేయింగ్ చేయాలి. 2 స్ప్రేలు చేసిన తర్వాత తిరుగుతుందా లేదా చెక్ చేయాలి. తిరిగితే మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ ఒకసారి కాపు కాపించాలి. లేకపోతే దీన్ని దున్నివేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్ట్ చేస్తాను. దాదాపు ఒక 40-50 రోజుల వరకు ఒక స్ప్రేయింగ్ కూడా కొట్టలేదు ఇంతవరకు దీనికి. అలాంటి తోట రిజల్ట్ ఒక 6 రోజులకి మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాం. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఒక 6 రోజుల వరకు తిరుగుతుందా లేదా కామెంట్ చేయండి.